ఇక ఇది బీఆర్ఎస్ పార్టీ జంపింగ్ ఎమ్మెల్యేల కథ ఇట్లా ఉంటే ఈడ 10 మంది ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు అట్లా ఉంటే కాంగ్రెస్ పార్టీలో మొన్న 10 మంది ఎమ్మెల్యేలు మంచిగా ఇట్లా మన పెంక కింద నింగళం పెట్టినట్టు పెట్టారు ఆడ కూర్చొని. ఆ నింగళము ఓలి తాకుతుంది అంటే డైరెక్ట్గా బాణం వేసినట్టు పొంగులేటికి వేసారు. పొంగులేటికి ఒక్కనికే తాకుతుందా? పొంగులేటికి ఒక్కనికే ఉంటుంది అసలుగా ఉండదు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంటుంది. ఒక పార్టీకి చెందిన అధికారంలో ఉన్న ఒక పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీకి చెప్పకుండా, పార్టీ చీఫ్కి చెప్పకుండా, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రికి చెప్పకుండా సైడ్కు కూర్చొని ఒక కాడ కూర్చొని రహస్యంగా మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకున్నారు. అంటే పార్టీలో ఎంత చర్చ అవుతుంది, ప్రతిపక్షానికి ఎంత అలసు దొరుకుతుంది, ప్రతిపక్షానికి పిలిచి ఛాన్స్ ఇచ్చినట్టే కదా. అదే కదా మరి ఇక్కడ జరుగుతున్నది. సరే పొంగులేటి నెంబర్ 2 మాకు పనులు చేసి పెడతలేడు, రెవెన్యూ శాఖను దగ్గర పెట్టుకొని నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలకు నిధులు ఇస్తలేడు. ఇది మీ విమర్శ కావచ్చు, ఇది మీ ఆరోపణ కావచ్చు. దాన్ని రీచ్ చేయడానికి ఒక మార్గం ఉంటుంది కదా, ఆ మార్గంలో వెళ్ళొచ్చు కదా అనేది ఇలా కుసబెట్టి హైకమాండ్ జోక్యం చేసుకొని ఈ విషయంలో మాట్లాడుతూ ఉంది వాళ్ళతోటి, కాంగ్రెస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలతో. ఈ అందరినీ చక్రం తిప్పింది జడ్చర్ల ఎమ్మెల్యే ముందలకి తెర మీద కనిపించింది. కానీ వెనకాల ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూర్చొని పొంగులేటి మీద ఆరోపణలు చేసి నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బహిరంగ ప్రకటన చేసి మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చి పొంగులేటిని అధిష్టానం దగ్గర తీసుకుపోతాం, ఆయన చేసిన అవినీతి మొత్తం లెక్కలన్నీ బయట పెడతాం, ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్పేసి అంత గట్టిగా చెప్పి ఎంత చేసుడు వెనుక కాంగ్రెస్ పార్టీలోనే అనిరుద్ రెడ్డి కంటే పొంగులేటి కంటే ముందు నుంచి ఉన్న పాత కాంగ్రెస్ నాయకులు అంటారు కదా, అందులో కీలకంగా ఉన్న మంత్రి నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ 10 మంది ఎమ్మెల్యేలతోటి ఈ గూడపుటాన్ని ఈ స్కెచ్ అంతా నడిపించిందని చెప్పేసి మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా అడగాలంటే కూడా అక్కడ కూర్చున్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇటు కోమటిరెడ్డి చెప్తే ఇంటోళ్ళే, అటు రేవంత్ రెడ్డి చెప్తే ఇంటోళ్ళే. మరి వాళ్ళే వెనకాల ఉండి ఇదంతా నడిపించిర్రా? నడిపించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఆయన రేపు రేవంత్ రెడ్డిని ఏమాత్రం అటు ఇటు జరిపినా ఆ కుర్చీలు టక్కున పోయి కూర్చొని ఇక్కడ రెడీ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ కేంద్రానికి ఏమన్నా మన అధిష్టానానికి ఏమన్నా ఇవ్వాలనుకున్నా ఇవ్వగలిగే ఫైనాన్షియల్గా కొనుక్కోగలడు ఆ సీటు. ఆ కమిషన్లు, ఆయన కంపెనీలు, ఆయన కాంట్రాక్టులు, ఆయన బిజినెస్లు ఆ స్థాయిలో ఆ రేంజ్లో ఉంటాయి. సో ఎప్పటికైనా రేవంత్ తర్వాత కావచ్చు ఇంకా 10 ఏళ్ళకైనా నాకు ముఖ్యమంత్రి పదవి రాకపోతుందా, ఆ సీట్లో నేను కూర్చోకపోతున్నా అని చెప్పేసి కాంగ్రెస్లో చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. బట్టి విక్రమార్క కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, నేను సీఎం అవుతా అని చెప్పేసి డైరెక్ట్ మీడియాలో చెప్పే జగ్గారెడ్డి కావచ్చు. అందుకే అంటారు కదా కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థులు ఎక్కువ అని. వీళ్ళందరూ కూడా అందరికీ ప్రమాదంగా దాని ఏమంటారు ఒక స్పేర్గా కనిపిస్తున్నందుకు పొంగులేటిని టార్గెట్ చేసిరని చెప్పేసి ఈ వార్తలు వస్తూ ఉన్నాయి. అందుకే కంపెనీలు, కాంట్రాక్టులు, కమిషన్లు అన్నీ కూడా పొంగులేటి కంపెనీకే పోతూ ఉన్నాయి, సొంతంగా తరలించుకోపోతూ ఉన్నాడు, మాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి గతంలో కోమరెడ్డి ట్రై చేసిందంట. అంతేందుకు గత 2-3 నెలల క్రితం వివేక్ వెంకటస్వామి కూడా 3 సార్లు పోతే ఫైలు సంతకం చేయకుండా చేద్దాం అని చెప్పేసి దాటవేసే ప్రయత్నం చేసిందట. మనకున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఇక అనిరుద్ రెడ్డి వీళ్ళ వ్యాపారాల్లో వీళ్ళకి సంబంధించిన ఆ కన్స్ట్రక్షన్స్, ఆ కంపెనీలకు సంబంధించి ఏమాత్రం ఎలాంటి ప్రాజెక్టులు రానియకుండా ఒకవేళ వచ్చిన వాటిని క్లియర్ చేయకుండా ఫైళ్ళన్నీ ఆపుతున్నాడు. కాబట్టి వీళ్ళందరూ పొంగులేటి మీద కక్ష కట్టి చేస్తున్నారని చెప్పేసి ఒకటి. రైట్, ఇది ఇట్లా ఉంటే ఇక బుజ్జగింపులు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, పార్టీకి సంబంధించిన సిఎల్పి ఏదైతుందో అంతా ఇలా గాంధీ భవన్లో మీటింగ్ పెట్టుకోబోతూ ఉన్నారు. ఎందుకు మీటింగ్ పెట్టుకోబోతున్నారు అంటే ఇదొక రీజన్. 10 మంది ఎమ్మెల్యేలు మొన్న సైలెంట్గా కాదు రహస్యంగా కూర్చొని మాట్లాడుకున్నారు. మరి ఏం మాట్లాడుకున్నారు ఏందనేది ఇప్పటిదాకా ఒకటే విషయం బయటకు చెప్పారు, పొంగులేటి అవినీతి, పొంగులేటిని అధిష్టానం ముందర కూర్చోబెట్టి ఆయన అవినీతి లెక్కలను బయట పెడతామని చెప్పేసి ఒకటే విషయం బయట పెట్టారని ఇంకా లోపల ఇంకేం జరిగిందో చర్చ అనేది సైడ్కు
ఒక దగ్గర పోయి కూర్చుని అంటేనే మామూలుగా డౌట్ వస్తుంది కదా. ఆ డౌట్తోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఆధ్వర్యంలో ఇలా కాంగ్రెస్ పార్టీ సిఎల్పి మీటింగ్ కూర్చోబోతూ ఉన్నది. దాంతోపాటే బీఆర్ఎస్లోకి వచ్చి కాంగ్రెస్లోకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. చర్యలు తీసుకుంటే ఏం చర్యలు తీసుకోవాలి? ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే 10 స్థానాలకు మళ్ళీ ఆ టికెట్లు ఎవరికి ఇవ్వాలి? వీళ్ళ మీద పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వాలనా? వీళ్ళు గెలిచి వచ్చారు కాబట్టి వీళ్ళకి ఇవ్వాలనా? వీళ్ళకి ఇస్తే మళ్ళీ ఓట్లు పడతాయా? అసలు పార్టీల ఒక క్రమశిక్షణ అనేది లేకుండా పోతుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఎవరి ఇచ్చకు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, కామెంట్లు చేస్తూ ఉన్నారు. పార్టీ విధానాల మీద, ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకంగా బహిరంగంగా విమర్శలు చేస్తూ ఉన్నారు, కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి పార్టీకి సంబంధించిన చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, దీపదాస్ మున్షి కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేల మీద, కొంతమంది ఎమ్మెల్సీల మీద కొంత కోపంగా ఉన్నది. దానికి సంబంధించిన ఇలా కౌన్సిలింగ్ చేయనీకే యాక్చువల్గా బయటకు చెప్పడానికి స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. వాటికి ప్రిపేర్ కావాలి అనేది బయటికి మనకు పేపర్లో మీడియాలో కనిపించినప్పటికీ లోపల ఉన్న విషయం ఏంటంటే క్రమశిక్షణ లేకుండా పోతున్నది. మీరు ఇట్లా నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతే జనాలకు మన మీద నమ్మకం పోతుంది. జనాలు నమ్మి ఓట్లేసారు కాబట్టి ఎవరిని కామెంట్ వాడు చేసుకుంటూ పోతే మళ్ళీ నమ్మరు జనాలు. ఇట్లా దీన్ని కంట్రోల్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలా సిఎల్పి మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకోబోతూ ఉన్నారు. అందులో భాగంగా తీర్మానం మల్లన్న ఇప్పుడు రాష్ట్రంలో మొత్తంలో గల్లీ ఊర్ల గల్లీ కాడికి వెళ్ళి రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం ఢిల్లీలో కూడా చర్చ అవుతూ ఉన్నది. ఏందయ్యా అంటే కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ. ఈ 2 విషయాలు రాష్ట్రంలో హాట్ టాపిక్గా, అంటే అటు ప్రతి కులంలో బీసీలకు సంబంధించి 42% అన్నప్పుడు ఏ కులానికి ఎన్ని వస్తాయి కావచ్చు అని ఉత్తగా ఛాయ్ హోటల్లో కూర్చొని మాట్లాడుకుంటాడు కూడా, అరే మన కులానికి ఈసారి 10 వార్డు మెంబర్లలో 2 వస్తాయి కావచ్చు, సర్పంచ్ ఈసారి మనకు వస్తుంది కావచ్చు, ఎంపీటీ ఈసారి పలానా కులం వాళ్ళకి వస్తుంది కావచ్చు అని మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే ఒక ఇంట్రెస్టింగ్ చర్చ, ఇంట్రెస్టింగ్ టాపిక్, అది ముఖ్యమైన టాపిక్. అది దాని మీద రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉన్నది. ప్రతిపక్షాలు కూడా కులగణన తప్పు చేసినాయి, బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీ మొత్తుకుంటూ ఉన్నది. లేదు మాకు 9% ఇచ్చారు, 11% కావాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగల హక్కులకు మొత్తం తొక్కేస్తున్నారని చెప్పేసి ఆయన ఒక నిరసన గలం విప్పుతూ ఉన్నాడు. అంటే ఈ రిజర్వేషన్ అనేది ఒక పెద్ద రేగ్గంప లాంటిది, పరికిగంప, ఒక కుంపటి. అది దాన్ని ఎంతసేపు ఉన్నా జాగ్రత్తగా, నైపుణ్యంతో, తెలివిగా పక్కకు జరపాలి, తెలివిగా దాన్ని డీల్ చేయాలి. లేదని చెప్పేసి కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మేము చరిత్ర సృష్టించబోతున్నాం అని చేస్తే కొన్ని సమస్యలు వస్తాయి. ఇట్లనే ఈ సిచ్యువేషన్లో స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇటు పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ ఎమ్మెల్సీలు, పార్టీ నాయకుల మధ్యలో సమన్వయం లేదు. ఆడ పటాన్చెర్లో చూసుకుంటే ఆడ కారు పార్టీ మన గూడెం మైపాల్ రెడ్డి పోయి కాంగ్రెస్లో చేరుతాడు. ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అందరూ వచ్చి రాస్తారోకోలు, నిరసనలు, కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆయనను ఇది చేయాలని చెప్పేసి. సో ఇలాంటి వ్యవహారాన్ని జరుగుతున్న క్రమంలో పార్టీని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవడానికి, స్థానిక ఎన్నికలకు సిద్ధం కావడానికి కాంగ్రెస్ పార్టీ ఇలా సిఎల్పి మీటింగ్ పెట్టుకోబోతూ ఉన్నది. అటు చూస్తే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇట్లా ఉన్నారు, ఏం చేయాలని చెప్పేసి. ఇటు చూస్తే కాంగ్రెస్లో ఈ 10 మంది ఎమ్మెల్యేలు సీక్రెట్గా మీటింగ్ పెట్టుకుంటూ ఉన్నారు. మరోవైపు అంటే 20 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళగానే చెప్పొచ్చు. ఎందుకంటే అందులోంచి ఇందులోకి వచ్చారు వీళ్ళేమో ఇందులోనే ఉండి ఇందులోనే కలిసి ఇందులోనే ఇది చేస్తూ ఉన్నారు. 20 మంది ఎమ్మెల్యేలు అంటే రేపు కనుక 20 మంది ఎమ్మెల్యేలు అటు ఇటుగా అయితే ప్రభుత్వంకి ప్రమాదంలో పడే పరిస్థితులు ఉంటాయి. సో అందుకే కాంగ్రెసు ముందుగానే దీన్ని అంతా కూడా సెట్ చేసుకునే చర్యల్లో భాగంగానే ఇవాళ సిఎల్పి మీటింగ్ పెట్టుకుంటుందని చెప్పొచ్చు. దాంతోపాటే స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులను పెట్టి ఏ నియోజకవర్గానికి, ఏ జిల్లాకు వాళ్ళకి సంబంధించి బాధ్యతలు అప్పగించి కొంచెం ముందుకెళ్ళి డెవలప్కు వెళ్ళే ఆలోచనలో భాగంగా ఇదవుతుంది. దాంతోపాటే ఇలా అయిపోగానే అటు 11 గంటలకు సిఎల్పి మీటింగ్ అయిపోగానే 4 గంటలకి బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు. ఢిల్లీకి ఎందుకు వెళ్తూ ఉన్నారా అంటే మంత్రివర్గ విస్తరణ అనేది ఒక అంశం. ఇప్పుడున్న పరిస్థితులలో కొంత కొత్త వారిని మంత్రి క్యాబినెట్లోకి తీసుకుంటే కొంత ఈ ఏర్పడ్డ ఈ గ్యాప్ అనేది కొంచెం ఫిల్ చేయొచ్చు అనేది పార్టీ ఆలోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటే నిన్న మొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసిన కామెంట్లు
కొంత కంట్రోల్ చేయాలి, మీరు ఏం చేస్తూ ఉన్నారు, పార్టీగా చర్యలు తీసుకోరా, పార్టీని కంట్రోల్ పెట్టుకోరా అని ఒక క్లాస్ వీకే అంశం ఒకటి. ఇక మూడోది కులగణన ఎస్సీ రిజర్వేషన్లు అనేది ఆ తేనె తుట్టను ఎందుకు కలిపిర్రు మీరు? అది కలపడం వల్ల ఇటు పార్టీకి వచ్చే నష్టమేంది? ఒకవేళ ప్రతిపక్షం కనుక రాష్ట్రంలో దాన్ని టార్గెట్ చేసి కొంచెం బలంగా తీసుకెళ్ళగలిగితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. ఆ బీజేపీ అధికారంలో ఉన్న ఈ టైంలో వాళ్ళు కూడా దీని మీద చూసుకుంటే మనం చేసిందని గాలిలో కొట్టుకోబోతుంది కదా. అంటే మిగతా రాష్ట్రాలలో కూడా ఒక చర్చను తీసుకొచ్చినారు. ఇదే కనుక ఒక మూమెంటు, ఒక స్టెప్పు బీజేపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందనేది ఎవరికి గుర్తుండదు కదా.